నుంచి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అంటే మొత్తం నల్గొండలో 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఉంది. ఈ 17 మున్సిపాలిటీలో 4 మున్సిపాలిటీల రిజల్ట్స్ వచ్చేసాయి. కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. ఇంకా ఎట్లాంటి కొనసాగుతున్న రిజల్ట్ ట్రెండ్ ఏముండబోతోంది? మనోజ్, మనం ముందుగా చెప్పుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుంది. అయితే నల్గొండలో కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఏర్పడుతున్న ఉంది. అయితే నల్గొండలో వచ్చేసి ఆల్య మున్సిపాలిటీలో 11 వార్డులు 12 వార్డులకి 11 వార్డులకు కాంగ్రెస్ విజయం చేయగా ఒక వార్డు బీఆర్ఎస్ పార్టీ గెలుపొందింది. అయితే ఆల్య మున్సిపాలిటీ చేరికి సంబంధించి 12 వార్డులోనూ 11 వార్డులు కాంగ్రెస్ విజయం దక్కించుకోగా ఒక వార్డులో రీకౌంటింగ్ పెట్టినా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రావడం జరిగింది. అయితే నల్గొండ కార్పొరేట్కి వచ్చి పెద్ద కార్పొరేషన్ మేయర్ గా కాబట్టి ఇంకా రిజల్ట్ అనేది రాలేదు. ప్రస్తుతానికైతే బ్యాలెట్ పేపర్ లో కావచ్చు, అదేవిధంగా కౌంటింగ్ లో కానీ కాంగ్రెస్ ముందంజ ఉంటుందని మనం సర్వే చెప్పినట్టు ప్రకారం ఆర్టీవీ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుంది. అయితే తొలి మేయర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి తన తొలి మేయర్ ని తన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కైవసం చేసుకునే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో కావచ్చు, అదేవిధంగా ముందుండి కోమటిరెడ్డి అన్ని విధాల్లో ప్రతి వార్డులో ప్రచారం చేయడం జరిగింది. అత్యధికంగా కాంగ్రెస్ ఆలయాలో కంచుకోటగా జేవీర్ గారు కావచ్చు, అటు ఎంపీ రఘువీర్ గారు కావచ్చు ప్రత్యేక శ్రద్ధతో గడప గడప ప్రచారాలు, ఇంటింటి ప్రచారాలు. ఇది నల్గొండ సిచ్యువేషన్.